సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 18వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. Thank you, sir. Good morning and welcome. నేను మనం మహారాష్ట్ర రాజులు దాంట్లోంచి కొంత భాగం చదివాను. 18వ శతాబ్దము అంటే 1701 to 1799 దాంట్లో ఉన్నాము. ఇంకా 19th సెంచరీ వస్తే ఫుల్ తిరుగుబాటు ఇవన్నీ ఎక్కువ. అప్పటికి అంటే స్వాతంత్ర్యానికి పూర్వము ముగలాయల పతనము, బ్రిటిష్ వాళ్ళ రాక, ఈ మధ్యలో భారతీయ రాజులు వాళ్ళ అంతఃకలహాలు కానీ వాళ్ళ సహకార నిరాకరణ. దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకునేది ఏంటంటే శత్రువు మిత్రువు అనేది ఏ కాలంలో అయినా కూడా అది తప్పదు అంటే అది ప్రకృతిలో ఒక భాగం. శాంతి యుద్ధము, పీస్ టైం అండ్ వార్ టైం, ఇదే ఎప్పుడు ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న కూడా యుద్ధం చూస్తే కూడా మళ్ళీ 15 రోజులు టైం ఇచ్చారని ఏదో విన్నా నేను. అంటే దీన్ని మనము మోడర్న్ లాంగ్వేజ్ లో ఎక్స్టెన్షన్ అంటాము. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అప్పటికే అందరూ దాన్ని వినియోగించకపోతే ది గో ఆన్ ఎక్స్టెండింగ్ ద టైం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీ కట్టడానికి కూడా టైం ఎక్స్టెండ్ చేస్తూ పోతుంది. సో ఆ లెక్కన కానీ ఎనీవే ఇవన్నీ కార్యకలాపాలు. ఇందాక మార్నింగ్ ఇంకో థాట్ కూడా ఏమిటంటే మనము మనుషుల కలయికనే, రాజ్యాలు కానీ ప్రభుత్వాలు కానీ సమాజం కానీ మనుషుల కలయికనే. బ్రిక్ బిల్డింగ్ బ్రిక్ ఎట్లనో సమాజంలో ప్రపంచంలో మనిషి అంతా. మనిషికి ఇన్పుట్ బేస్డ్ గా పనిచేస్తుంటాడు. అంటే మనం చూసింది, మనం వినింది, మనము గమనించింది, మనము విశ్లేషించింది, మనము అన్వయం చేసుకుంది, మనము అధ్యయనం చేసింది, మనము అభ్యాసము చేసి లైఫ్ గోస్ ఆన్ లైక్. అంటే ఇవన్నీ విషయాలు అందరికీ తెలియమని కాదు. కొందరికి కొంచెం ఎక్కువ పొటెన్సీలో తెలుస్తుంది, కొందరికి తక్కువ పొటెన్షియల్ తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కొందరికి చిత్తంలో ఎప్పుడు ఉంటాయి, కొందరికి చిత్తంలో ఉండవు. ఆ టైంకి ఆ అవసరానికి అది వచ్చినప్పుడే దాన్ని గ్రాస్ చేస్తారు, మిగిలినప్పుడు మళ్ళీ దాన్ని వదిలేయడం జరుగుతుంది. బట్ ఎనీవే ఇక్కడ బాలాజీ విశ్వనాథ్, నిన్న వి స్టాప్ ఎట్ దట్ పాయింట్. బాలాజీ విశ్వనాథ్ అనే ఈ మహారాష్ట్రియన్ కింగ్ చిన్న చోట ఉద్యోగిగా ఈ పాయింట్ కూడా అన్నాము. కొంతమంది లైక్ నాదర్ షా, లైక్ హైదర్ అలీ, టిప్పు సుల్తాన్కి ఏమో రెడీమేడ్ ఫుడ్ కంట్రీ నుంచి ఇమీడియట్గా వచ్చింది. హైదర్ అలీ స్టార్ట్ నుంచి మనం ఇంగ్లీష్ లో స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటాము, ఏమి లేనప్పుడు అట్లా మొదలుపెట్టి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా కుటుంబాలు చూస్తుంటాం మనము. పేరెంట్స్ చాలా పూర్, కానీ దిస్ బికమ్స్ రిచే కాదు, ఇన్ఫ్లుయెన్స్ కూడా జరిగేది. మోడీ కుడ్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. అంటే మనం ఏం నేర్చుకోవాలి దీంట్లో నుంచి? మీకు ఒక మంచి ధ్యేయం ఉండి నిరంతర కృషీవలత. కృషికి హిందీలో కృషి అంటే అగ్రికల్చర్ అర్థము. కృషి మనకి తెలుగులో మామూలుగా కృషి చేయడం అంటే కష్టపడడం. నిరంతర కృషివలత, కష్టపడే ఇది ఉంటే అఫ్ కోర్స్ ప్రాప్తము విధి అనుకూలించే దాన్ని బట్టి యూ కెన్ బికమ్ ఎనీథింగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. రావణాసురుడు కష్టపడ్డాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, 1000 సార్లు తన శిరస్సు కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్నప్పుడల్లా బ్రహ్మదేవుడు హీ వాజ్ గివింగ్ ద హెడ్ బ్యాక్, కానీ అతను ప్రత్యక్షమై వరాలు ఇవ్వడానికి ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. మేబీ బ్రహ్మ క్రియేటర్ కాబట్టి హీ నోస్ వీటికి వరాలు ఇస్తే తప్ప హీ విల్ మిస్యూజ్ అని ప్రాబబ్లీ హీ మైట్ డిలే. మనం జీవితంలో కూడా చెడు విషయాలు ఎప్పుడు డిలే చేయాలి. చెడు విషయాలు తప్పనిసరి అయినప్పుడు కూడా వీలైనంత వరకు డిలే చేయాలి. ఇప్పుడు యుద్ధంలో కూడా అంతే. సంపు ఉన్మాది కొంచెం మానసిక
ఇది తప్పు, ఇది స్థిమితం అనే ఏదన్నా కూడా ఆయన ఇమీడియట్లీ హీఈస్ నాట్ జంపింగ్ ఇన్ టు యాక్షన్, ఈస్ గో ఆన్ ఎక్స్టెండింగ్. లెట్ us see. అంటే ఇది ఉత్కంఠ, సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ సస్పెన్స్ అని అంటాం కదా, ఆ మాదిరి ఏమవుతుందో అనేసి. ఏమవుతుంది అంటే తాత్విక ఆలోచనలో ఉంటే ఉంటాం, పోతే పోతాం. నేను జనరల్ గా ఫీల్ అయ్యేదంటే సఫరింగ్ తో ఉన్నాయి కన్నా ఏకదం ఒకేసారి పోవడం మేలు. లివింగ్ విత్ ఎ సఫరింగ్ కాసెస్ ఈ సఫరింగ్, అది కొంచెం డిప్లోరబుల్, అది కొంచెం శోకింపదగ్గ విషయము, విచారింపదగ్గ విషయం. కానీ అదర్వైజ్ వాట్ ఈస్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, అది పర్మనెంట్ పీసు. ఇక్కడ ఏదో యాక్టివిటీ. ఎనీవే, సో ఈ బాలాజీ విశ్వనాథన్ అనే చిన్న ఉద్యోగి నుంచి హీ వెంట్ దట్ వే. 1719లో అతని పీషుగా ముఖ్యమంత్రి అయినారు. ఇది కూడా నిన్న చివరి పార్ట్ ని ఐఎమ్ జస్ట్ రివైజింగ్ ఫర్ కంటిన్యూటీ పర్పస్. బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్ర అధికారాన్ని వృద్ధి చేయడానికి మొఘల్ అధికారుల మధ్య సాగే ఆంతరింగ సంఘర్షణని సంపూర్ణంగా వినియోగించుకుంది. సిచ్యువేషన్ గ్రాస్ప్ అని ఒక పదము. అంటే అక్కడున్న పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని పరిస్థితులను మనకి అనుకూలంగా మార్చుకోవడం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇది మనకి అన్వయిస్తుంది. అలా పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని లాభపడ్డవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఒకటే నైతికమైన విషయానికి వస్తే, ఒకటి అంటే నైతికత, న్యాయపరము, ఈ రెండు విషయాలు. నైతికత టోటల్ గా ఇండివిజువల్ సంబంధించింది. వ్యక్తికి ఎంత నైతికత ఉన్నది అది ఒకటి. న్యాయపరమైనటువంటి లా ఆఫ్ ద ల్యాండ్, అంటే నేను రూలును అతిక్రమించడం లేదు కదా, రూలుని అతిక్రమించకపోయినా కూడా నైతికత తప్పొచ్చు. కారణం ఏమంటే నైతికత ఇస్ ఏ హైయెస్ట్ పెడస్టల్, చాలా ఎత్తులో ఉంటుంది. న్యాయం చిన్నపాటిది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, చట్టాల ప్రకారంగా ఏదో వాళ్ళకి తోచినవి కొన్ని, ఏదో దాని అవసరాన్ని బట్టి చట్టాలు చేశారు. చట్టాలకు అనుగుణంగా ఎట్లాగో ఉండాలి, అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఇల్లీగల్ అండ్ యు ఆర్ పనిషబుల్ ఫర్ ఇట్. నీవు అనైతికంగా ఉంటే దానికి పనిష్మెంట్ ఏమి లేదు. అన్యాయంగా ఉంటే, అన్యాయము అనే దానికి మళ్ళీ విస్తృతార్థం ఉంది. నేను చెప్తుంది ఇల్లీగల్. ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉంటే యు ఆర్ పనిషబుల్. కానీ అనెథికల్ గా ఉంటే, అన్లెస్ దాంట్లో ఈ ఇల్లీగల్ కోణం ఉంటే తప్ప యు ఆర్ నాట్ పనిషబుల్. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ నైతికత అండ్ న్యాయబద్ధత. సో కమింగ్ బ్యాక్ హియర్, బాలాజీ విశ్వనాథ్ ఈ మొఘలు వాళ్ళని పరిస్థితులను చూసుకునేసి వెళ్ళారు. దీని ప్రకారంగా వాటితో కొంతమంది ఒప్పందాలు కూడా కూర్చుకున్నాడు. శివాజీ రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న భూభాగం యావత్తు తిరిగి షాహుకి స్వాధీనమైంది. హూ ఈజ్ షాహు? గ్రాండ్ సన్ ఆఫ్ శివాజీ. దానికి ప్రతిఫలంగా షాహు మొఘల్ సామ్రాజ్య సార్వభౌమాధికారము, మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే సవిరానిటీ, డెమోక్రటిక్, సెక్యులర్ అండ్ సోవరెన్ రిపబ్లిక్ India, we say that way, DSSR, democratic, socialistic, secular, sovereign country or republic. మొఘల్ సార్వభౌమాధికారాన్ని సిద్ధాంత రీత్యా అంగీకరించారు. సిద్ధాంత రీత్యా అంటే ఇన్ ప్రిన్సిపల్, సూత్రప్రాయంగా. అంటే సూత్రానికి సిద్ధాంతానికి తేడా ఉంది. సిద్ధాంతం నార్మల్లీ విసే థియరీ, సిద్ధాంతము, సూత్రము, ప్రిన్సిపల్. సిద్ధాంత రీత్యంగా అంగీకరించారు. చక్రవర్తి సేనలో 1500 మంది అశ్విక దళాన్ని సంసిద్ధపరచడానికి ఒప్పుకున్నారు. అంటే అప్పుడు ఈ చక్రవర్తులు, సామంత రాజులు, మనం ఈ 2-3 పదాలు ఇందాక క్రితంలో చెప్పుకున్నాము. రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం, అది కూడా అప్పట్లో ఎక్కువ. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తోని, జిఎస్టీ తోని కంపేర్ చేస్తే కూడా కొంతమంది రాజులు 30%, కొంతమంది 50% వరకు రైతుల నుంచి వసూలు చేసుకున్నారు. ఏది ఈ చోటా రాజులు. మళ్ళీ వీళ్ళు చక్రవర్తులకి దే హ్యావ్ టు పే ద కప్పం. ఇది పన్ను, అది కప్పము. అల్టిమేట్ గా ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్ హ్యాండ్. ఒక అంశము అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఫ్యూ పీపుల్స్ హ్యాండ్స్, ఇది అనదర్ థింగ్. ఫ్యూ పీపుల్ అంటే గవర్నమెంట్ కూడా ఫ్యూ పీపుల్కి వచ్చినా కూడా గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, చేస్తుంటారు కూడా ఇంట్లో కొంత. వాళ్ళు కలెక్ట్ చేసిన ఈ పన్ను మళ్ళీ తిరిగి దే హ్యావ్ టు యూస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్. మరి వచ్చింది పోయేటప్పుడు ఇన్లెట్ అవుట్లెట్ టైప్లో
వీళ్ళు కొంత సత్ప్రయోజనాలకు కానీ వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మనకి అకౌంటెంట్ జనరల్, లేఖాపాల్, అకౌంటెంట్ జనరల్ ఇవన్నీ సిస్టమ్స్ ఇప్పుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు జరిగే అవకతవకలు ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పట్లో అది కూడా లేదు. అది కూడా లేదంటే రాజు వాజ్ హ్యావింగ్ ఏ సావరెన్ పవర్. అతను ఇంకా ప్రశ్నించే ఉండదు. వేరే రాజు వచ్చి యుద్ధంలో ఓడిస్తే తప్ప జన సామాన్యము జన విశేషం అనే ఇంకొక 2 పదాలు కూడా మనం పట్టుకోవాలి. జనంలో జన సామాన్యం 80-90%. జన విశేషం అంటే ఎవరికైతే కొంత సత్తా, శక్తి, కెపాసిటీ ఉంటుందో వాళ్ళు ఏమైనా మార్పు తేగలరు, ఏమైనా శాసించగలరు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ సంఖ్య తక్కువ. కానీ నిరంతరం సమాజంలో ఏ ప్రయత్నం జరగాలంటే జన సామాన్యములో వీలైనంత ఎక్కువ మందిని జన విశేషానికి మార్చే ప్రయత్నము నిరంతరంగా జరుగుతున్నది. విద్యా విధానం చేత కానీ ఇంకో విధానం చేత కానీ ఏ విధానమైనా కూడా విద్య అల్టిమేట్ గా విద్య ఒకటి, వైద్యం ఒకటి. వైద్యం ఎందుకంటే యూ షుడ్ బి ఎనర్జెటిక్ పర్సన్స్ కదా. రోగులు ఉంటే దేశం నిండా వాట్ ఇస్ ద యూస్? స్వాస్థులైన వాళ్ళు, మానసిక శారీరక శక్తి యుక్తులు కలిగిన వాళ్ళ జనాభా ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశం సుస్థిరంగా కొంత కమిట్మెంట్ కూడా. ఇరాన్ విషయంలో దే ఆర్ కమిటెడ్. మేమందరూ మానవహారాలుగా కింద మారుతామన్నారు. వాళ్ళకు వీళ్ళ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ని కనుక అటాక్ చేసేది దీంట్లో అంటే ఫస్ట్ మనల్ని చంపితే కానీ మా వసతులను మీరు చేయలేరు అనేసి. యుద్ధాన్ని మనం డైరెక్ట్ చూసే అవకాశం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఉంది. నిన్న కూడా ఈ పాయింట్ వచ్చింది అనుకుంటా. వీళ్ళు యుద్ధం చేస్తున్నారా అసలు బేసిక్ గా వాళ్ళ శక్తిని అంటే మన దగ్గర న్యూక్లియర్ పవర్ కానీ ఇట్లా వార్ఫేర్, మోడర్న్ వార్ఫేర్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, అవి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేసి ఒక టెస్టింగ్ గ్రౌండ్ కింద ఉన్నారా అనేది ఒక పాయింట్. మన శక్తిని ఎట్టి వాళ్ళ శక్తిని ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక కారణమై ఉండొచ్చు. అంటే లోపల ఉన్న అన్ని అంశాలని బయటికి చెప్పరు కదా, బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల ఏదో వేరే అంశం ఉండొచ్చు. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్, సో దిస్ వాజ్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ముఘల్స్ అండ్ ద మరాఠాస్. ఈ అండర్స్టాండింగ్ కూడా ఎల్లకాలం ఉండదు, వాళ్ళు కుదిరినంత కాలము కలిసినంత కాలం ఉంటుంది. ఆ తర్వాత తిరుగుబాటు అనేది అంటే రాజు మధ్యలో తిరుగుబాట్లు ఇవన్నీ జరిగే విషయాలు. 1718లో పీష్వా బాలాజీ విశ్వనాథ్ మహారాష్ట్ర సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ వెంట ఢిల్లీలో ప్రవేశించి ఫరూక్ సియార్ పడగొట్టడానికి సయ్యద్ సోదరుతో చేతులు కలిపారు. సయ్యద్ సోదరుల గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము. సయ్యద్ సోదరులు, బట్ వాళ్ళు చాలా కాలం కింగ్ మేకర్స్ గా ఉండి అల్టిమేట్లీ దే వర్ ఆల్సో కిల్డ్. చంపిన వాడు ఎప్పుడో ఒకసారి చంపబడతాడు చాలా వరకు. ఇట్స్ ఓన్లీ గ్యాప్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, రైట్. దక్కన్లో చేత్, సర్దేశ్ ముఖ్ ఇవి టాక్సెస్. చేత్ అనేది ఒక పన్ను, సర్దేశ్ ముఖి అనేది ఒక పన్ను. డక్కన్ ప్లాటో, పీఠభూమి ప్లాటో, ఈ డక్కన్ దీంట్లో చేత్, సర్దేశ్ ముఖి పన్నుల్ని సమర్థవంతంగా వసూలు చేయడానికి బాలాజీ విశ్వనాథ్ తన సర్దార్లకి తలా ఒక ప్రాంతం కేటాయించాడు. రీజనల్ జ్యూరిస్డిక్షన్ ఆర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఈ ప్రాంతంలో నువ్వు కప్పం వసూలు చేసుకో, ఆ పన్నులు వసూలు చేసుకో, మాకేదో దాంట్లో కొంత కప్పం కట్టడము. ఇది ఇందాక చెప్పాము ఈ 2 పదాలు. వాళ్ళు తాము వసూలు చేసే మొత్తంలో ఎక్కువ భాగము ఖర్చు కింద తీసుకోవచ్చు. ఇట్స్ ఏ రన్నింగ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్, రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అని అదొక ఇప్పుడు యూజువల్ గా మనం వాడే పదాలు. అవి తీసుకొని మిగిలిన దాంట్లో పై వాళ్ళకి కొంత ముట్ట చెప్పడం. అదే మనకి ఇక్కడ ఫినాన్స్ కమిషన్ రూపంలో 15th ఫినాన్స్ కమిషన్, దాంట్లో స్టేట్ సెంట్రల్ అంటే టోటల్ రెవెన్యూని స్టేట్ కింద సెంట్రల్ కింద అనేసి ఇప్పుడు నవీన పద్ధతిలో అది నడుస్తుంది. ఈ పద్ధతి వల్ల పీష్వా అంటే చీఫ్ మినిస్టర్ ఈక్వాలిటీ, తమ వ్యక్తిగత అధికారాన్ని పెంచుకున్నారు. ఆశపోతులైన, పోతు అంటే ఎక్కువ అనే దాంట్లో దున్నపోతు అంటాం మనం, స్ట్రాంగ్ బాడీ అనిమల్, డొమెస్టికేటెడ్ అనిమల్, స్ట్రాంగ్ బాడీ. ఆశ ఎక్కుంటే ఆశపోతు, బలం ఎక్కుంటే దున్నపోతు. అనేక మంది ఆయన పక్షాన చేరిపోసాగారు. చివరికి ఈ పద్ధతి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని బలహీనపరిచే ప్రధాన సాధనంగా పరిణమించింది. బలం పెరగడము, బలహీనపడడము వ్యక్తి కూడా జరుగుతుంటాయి. అంటే ఇవన్నీ ప్రకృతి నియమాలను అనుసరించి ఒక ఏజ్ లో మనిషి బలవంతుడవుతాడు, మళ్ళీ ఇంకొక ఏజ్ లో బలహీనుడవుతుంటాడు కాలక్రమంలో.
దీన్ని మనము వృద్ధి క్షయ అనే దాంట్లో పిలుస్తుంటాం. అప్పటికే వతన్ జాగీర్ల పద్ధతి కింద వతన్ దార్ అనేది ఒక పదము. జాగీరు వతను ఇవన్నీ ఒకటి పద్ధతి కింద మరాఠా సర్దార్లు మదించిపోయి కేంద్ర ప్రభుత్వ అధికారానికి అసూయ పడిపోతుంది. అంటే కాంక్ష, ఆకాంక్ష, మహత్వాకాంక్ష లెవెల్స్ అన్నమాట. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ. ఉన్నంత మాత్రాన సరిపోదు, దానికి సరిపడే కెపాసిటీ ఉండాలి, దానికి సరిపడా భూమిక కూడా తయారు చేసుకోవాలి. మొఘల్ సామ్రాజ్యపు దూరపు తావులకి చొచ్చుకుపోయి అధికారం స్థాపించుకోవడంలో వాళ్ళు స్వతంత్రాధిపతులైపోయారు. ఫార్ఫ్లంగ్ ఏరియాస్, ఇప్పుడు కూడా ఆ పాయింట్ వచ్చింది. అఫ్ఘాన్ జియోగ్రఫికల్లీ ప్రొటెక్టెడ్ ప్లేస్ ఫార్ అవే ఫ్రమ్ యుఎస్. సో వాళ్ళ అక్కడ ఇక్కడికి వచ్చి యుద్ధం చేయడం అనేది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాళ్ళకు కొంచెం ఇబ్బంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, రివర్స్ లో ఇరాన్ వాళ్ళకు కూడా వీళ్ళు లాస్ట్ టైం ప్రయోగించిన క్షిపణి 3800 కిలోమీటర్స్ వరకే వెళ్ళింది. వేరే యూఎస్ ఈజ్ ఎట్ 10,000. అయినా వాళ్ళకి ఇంకా మాకు ఇంతకన్నా పెద్ద మిసైల్స్ లేవు అన్న పాయింట్ ఏం చెప్పలేదు. మా దగ్గర ఏమున్నాయో మేము ఇంకా టోటల్ యూటిలైజ్ చేయట్లేదు అన్నారు. బట్ టైం బీయింగ్ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, మీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ అని గల్ఫ్ కంట్రీస్ మీద, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద నువ్వు నన్ను కొడితే నేను ఇంకొన్ని కొడతా అన్న టైప్ లో, అంటే నీకు సంబంధించిన ఎనీవే దీస్ ఆర్ ఆల్ ద పాలిటిక్స్, జియో పాలిటిక్స్, ఏ పేర్లు పెట్టినా కూడా. బాలాజీ విశ్వనాథ్ 1720లో చనిపోయారు. ఆయన కుమారుడు మొదటి బాజీరావు. నిన్న ఈ పాయింట్ వచ్చింది, సేమ్ పేర్లు ఉంటే మనం ఫస్ట్ సెకండ్ అట్లా గుర్తింపు కోసమని అలా పెట్టుకుంటాం. మొదటి బాజీరావు పేష్వా అయ్యాడు 1720లో. కానీ ఈయన కూడా 1740లో హీ ఎక్స్పైర్డ్, అంటే 20 ఏళ్ళు. కొంతమంది రొస్టు అనే ఒక పదము, అది లోకల్ పదము, ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. రొస్టు అంటే కొంచెం అలసట ఎక్కువైనప్పుడు, పని ఎక్కువ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఆధారంగా 20 ఏళ్ల కన్నా ఎక్కువ ఒక రాజ్యాన్ని పాలించడం కష్టం. అంటే యూఆర్ అండర్ వార్న్అవుట్ ఉంటుంది, వార్న్అవుట్ ప్రెషర్ ఉండి చాలా తక్కువ మంది. మనం రాజు గురించి చెప్పాము, హీ రూల్ ఫర్ 44 years. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. కానీ జనరల్ గా యావరేజ్ 20-25 ఏళ్ళు అంటే ఒక తరం అంటే బయాలజికల్ జనరేషన్ లో 18-20 ఏళ్ళకి సంతానము జనరల్ గా యావరేజ్ గా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 20 తర్వాత నెక్స్ట్ వస్తాడు కదా వారసుడు, ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద ఓవరాల్ గా జనరేషన్ లో నెక్స్ట్ వాళ్ళు వస్తాడు. కాబట్టి వీళ్ళు షార్ట్ సర్వీస్ లో పెద్ద పెద్ద పదవుల్లో, మనకి డిఫెన్స్ లో కూడా అందుకే షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఆస్పెక్ట్. ఎనీవే ఈయన అప్పటికి తనకి 20 సంవత్సరాలు, 20 నుంచి ఈయన అనదర్ 20 years హీ రూల్డ్. దెన్ ఈ బాజీరావు 1 వచ్చిన తర్వాత, బాజీరావు తను పాలించిన 20 ఏళ్ళు, దట్స్ వాట్ ఐ టోల్డ్. కానీ నిజాం ఉల్ ముల్క్ అధికారాన్ని పైకి ఎక్కి రానియకుండా, ఈ పద ప్రయోగం నాకు చాలా నచ్చుతుంది. ఏంటంటే ఇది ఇంగ్లీష్ లో రాసింది బిపిన్ చంద్ర, ఇంగ్లీష్ లో రాసింది ఈయన తెలుగులో అనువాదం చేశారు. కానీ పదాలు బాగా పైకి ఎక్కి రానియకుండా, అంటే కోటలు కట్టుకున్నది అందుకే. కింది నుంచి కోట మీదకి ఇక్కడ వచ్చిన వాళ్ళు పైన ఉండేవాళ్ళు అడ్వాంటేజెస్ లో ఉంటారు, కింది వాడిని పైకి రానివ్వదు. దీన్ని ఇలిస్ట్రేషన్ గా ఉదాహరణ రూపంలో, పై పొజిషన్ ఉన్నవాడు కింది పొజిషన్ అని వాడి పొజిషన్ కేసులు పెట్టే టైప్ లో ఇవన్నీ పైకి రానివ్వదు. మీరు ఎవరినైనా కూడా మీ భుజస్కంధాల వరకు ఎంపవర్ చేయొచ్చు, కానీ మిమ్మల్ని దాటిపోయే వరకు ఎవరు ఎంపవర్ చేయరు. ఎంత మంచివాడైనా కూడా చేయరు. అతి తక్కువ మంది, పర్వాలేదు నా శిష్యుడు నాకన్నా ఎక్కువ అంటే 2 విషయాల్లో ఇది ఎగ్జంప్షన్. తండ్రి తన కొడుకును తనకన్నా మించిన వాడైతే విల్ బి హ్యాపీ, నాట్ అదర్స్. నెక్స్ట్ రేర్ కేసెస్ లో నా శిష్యుడు నన్ను మించినాడు అని మెచ్చుకునే గురువులు కూడా చాలా తక్కువ ఉంటారు. నన్ను మించిపోకూడదు అనేటువంటి జనరల్ గా హ్యూమన్ నేచర్. వాట్ ఎవర్, పైకి రానియకుండా చేయడానికి కృషి చేశాడు. నిజాం కూడా ఎడతేయకుండా కొల్హాపూర్ రాజుతోను, కొల్హాపూర్ ఇన్ మహారాష్ట్ర, నిన్న మనం మాట్లాడాము, కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ అండ్ కొల్హాపూర్ చెప్పాలి. కొల్హాపూర్ రాజుతోను, మరాఠా సర్దార్లతోనూ, మొఘల్ అధికారులతోనూ కలిసి పేష్వా అధికారిని బలహీనపరచడానికి కుట్ర చేశారు. ఇక్కడ మనం ఇంకో పదం కూడా
కొన్ని పదాలు కూడా మనము మననం చేసుకోవాలి. గ్రూపింగ్ అండ్ రీగ్రూపింగ్ అంటే ఒక కూటమి ఉంటుంది, ఒక కూటమి ఏర్పడి మళ్ళీ ఆ కూటమి నుంచి విడిపోయి ఇంకో కూటమిలో చేరుతుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ సప్రయోజనాలు ఇన్ దేర్ ఓన్ ఇన్స్టెన్స్ గ్రూపింగ్, రీగ్రూపింగ్ ఇంగ్లీష్ పదాలు, కూటములు మళ్ళీ ఇంకో కూటమి. ఇది అనేది అప్పట్లో ఎక్కువ జరిగేది. కొంతకాలం ఒకరితో కలిసి ఉండము, ఒక్కో కూటమిలో, మళ్ళీ తర్వాత ఇంకో కూటమిలో. నిజాముల్ ముల్క్ హైదరాబాద్ అయినా 2 తూర్లు. తూరు అనేది కర్ణాటక, రాయలసీమ పదము. నేను రాయలసీమలో కర్నూలు దగ్గర 2 years ఫస్ట్ అపాయింట్మెంట్ బ్యాంక్ లో 1975 to 77 చేశాను. అంటే ప్రాదేశిక పదాలు కొన్ని తమాషాగా ఉంటాయి. తూరి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, 2 తూర్లు, 3 తూర్లు అంటే 3 times 4 times. ఇంకోటి కస్సు కొట్టడం అంటాడు. మన తెలంగాణలో ఊడవడం అంటారు. ఇల్లు ఊడ్చారా, వాళ్ళు కస్సు కొట్టడము అంటారు. ఇవన్నీ కొన్ని ప్రాంతీయ పదాలు, దేని బ్యూటీ దానికి. 2 తూర్లు నిజాం చిత్తైపోయారు. మహారాష్ట్రకు దక్కన్ రాష్ట్రాల్లో చేక్ సర్దేశ్ముఖ్, ఇందాక పదాలు వచ్చాయి, పన్నులు వసూలు చేసుకునే హక్కు ధారాదత్తం చేసి సంధి చేసుకోవాలి. సంధి ట్రీటీ, సంధి చేసుకునేటప్పుడు సంధికి షరతులు ఉంటాయి. ఇప్పుడు ఇతను కూడా అదే చెప్తున్నాడు కదా, ట్రంప్ 15 సూత్రాలు ఏదో చెప్తా ఉన్నాడు. వీళ్ళేమన్నారు, సూత్రం లేదు, ఏం లేదు, సంధి ప్రశ్నే లేదు, యుద్ధము మా సైడ్ నుంచి ఆపే ప్రశ్నే లేదు, నువ్వు ఆపితే ఆపుకో. చూడండి, అంటే మనకి రాజు ఎక్కువ మొండె ఎక్కువ అంటే మొండె ఎక్కువ, పట్టుదల, పాజిటివ్ మొండితనము, పట్టుదల. 1733లో జంజీరా సిద్ధిలకు వ్యతిరేకంగా సుదీర్ఘ యుద్ధం చేసి వాళ్ళని రూపుమారు. అదే సమయంలో పోర్చుగల్తో కూడా యుద్ధం ప్రారంభించారు. ఎవరు ఈయన, బాజీరావు 1. బాజీరావు 1540లో మరణించాడు. ఇందాక చెప్పాను మా ప్రయత్నం. 20 ఏళ్ల పాలనలో అతను ఒక మహారాష్ట్ర స్వభావాన్ని మార్చేశాడు. రాజ్య స్థాయి నుంచి మహారాష్ట్రం సామ్రాజ్య స్థాయికి ఎదిగింది. చిన్న కింగడం నుంచి పెద్ద పెద్ద రాజ్యం వరకు విస్తీర్ణ జరిగింది. దక్కన్ని దాటి ఉత్తర హిందుస్థాన్ దాకా విస్తరించింది. అయితే బాజీరావు మహారాష్ట్ర సామ్రాజ్యానికి పటిష్టమైన పునాది వేయలేకపోయారు. వేయలేకపోయారంటే సామర్థ్యంతో పాటు కొంత షార్ట్ కమింగ్ కూడా ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది, కొంత సెట్ బ్యాక్ ఆర్ షార్ట్ కమింగ్ గా ఉంటుంది. ఆయన శక్తి మేరకు ఆయన చేయగలిగిండు, బట్ స్టిల్ హీ లెఫ్ట్ సమ్ అన్ఫినిష్డ్ టాస్క్ అంటాం మనం. ఇంకా కొంత మిగిలిపోయింది. ఏం మిగిలిపోయింది? ఎవరికి వాళ్ళు ఢిల్లీ కేంద్రంగా మొత్తం భారతదేశాన్ని పాలించాలనేటువంటిది స్థానియ రాజుల్లో కొంచెం గట్టి వాళ్ళ యొక్క ప్రయత్నం. అంటే అప్పటికే మొఘల్ కింగ్డము అది ఆల్ ఇండియా లెవెల్లో, సామ్రాజ్య లెవెల్లో మొఘల్స్ రూల్ చేశారు 2 centuries కదా. ఇది వాళ్ళు క్షీణమైన దిశ కనుక ఇది ఆసరగా తీసుకునేసి ఢిల్లీ స్థానాన్ని ఆక్రమించాలనేది బలవంతులైన స్థానియ రాజుల యొక్క ఎత్తుగడ, తపన. బాజీరావు మహారాష్ట్ర సామ్రాజ్యానికి పటిష్టమైన వేయలేకపోయాడు. కొత్త భూభాగాన్ని జయించాడే కానీ అక్కడ పరిపాలనా నిర్వహణ గురించి బొత్తిగా పట్టించుకోలేదు. అంటే మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ 2 పదాలు. కన్స్ట్రక్షన్ అంటే ఫిజికల్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ప్యాలెసే కాక్కర్లా. ఏదైనా ఒక వ్యవస్థను నిర్మాణం చేసినప్పుడు మరి దానిని ఆపరేట్ చేయగలగాలి, మేనేజ్ చేయగలగాలి. యూ కన్స్ట్రక్ట్ ఏ సిస్టమ్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ద సిస్టమ్ ఆల్సో. బాజీరావు తర్వాత బాజీరావు కుమారుడు బాలాజీ బాజీరావు, ఆయన 1540 నుంచి 1761. ఈయన కూడా 21 years. ఇందాక చెప్పాము, చాలా తక్కువ మంది లాంగ్ టైం రూల్ చేసిన వాళ్ళు. పీష్వా పదవి స్వీకరించేప్పటికీ 18 years ఆయన. అయితే 18 + 21 అంటే 39, మేబీ ఎర్లీ డెత్. నానా సాహెబ్ అనే అతని ప్రజల్లో పేరుండేది. యోధుడు కాకపోయినా పరిపాలనా దక్షతలో తండ్రికి తీసుకోలేదు. 1749లో ఛత్రపతి సాహు ఈజ్
శివాజీస్ గ్రాండ్ సన్, ఆయన నిస్సంతుగా మరణించారు. ఇక్కడ పదాలు అంటే పర్టికులర్లీ యంగర్ జనరేషన్ వాళ్ళకి తెలుగు వాళ్ళ గురించి చెప్పేది నేను. కొన్ని పదాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. నిస్సంతు అంటే సంతానం లేకుండా నిస్సంతుగా మరణించాడు. ఆయన రాసిపోయిన విల్లు ప్రకారము రాజ్య పరిపాలనాధికారం యావత్తు బాలాజీ బాజీరావుకు సంక్రమించింది. ఒక్కొక్కసారి కలిసి వచ్చిన అదృష్టం అంటాము, నడమంత్రపు సిరి అంటాము. రెండు భిన్నమైన కాంటెక్స్ లో వాడుతుంటాము అవి. సో ఈయనకి ఆయన వారసుడిగా ఇతన్ని మెన్షన్ చేశాడు. పీష్వా పదవి వంశపారంపర్య హక్కుగా స్థిరపడింది. పీష్వా వాస్తవ రాజ్యాధినేత అయ్యాడు. దానికి ప్రత్యేకగా ప్రభుత్వ పీఠాన్ని పూణేకు మార్చుకున్నారు. మనం వ్యక్తిగతంలో కూడా మనకి హయ్యర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి పోతాం. హైదరాబాద్ లో మంచి ఉద్యోగం దొరికింది, ఊరి నుంచి హైదరాబాద్కి వస్తాం. అమెరికాలో ఇంకా మంచి ఉద్యోగం దొరికింది, హైదరాబాద్ నుంచి అమెరికా పోతాం. సో దట్ వే ఆయన పూణేకి షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్. బాలాజీ బాజీరావు తండ్రి అడుగుదాలను నడిచి సామ్రాజ్యాన్ని నాలుగు దిక్కుల 4 చెరగులా విస్తరింపజేశాడు. మహారాష్ట్ర మహోన్నత స్థితికి వచ్చింది. మహారాష్ట్ర సైన్యాలు భారతదేశం అంతటా వీర విహారం చేశాయి. మాళవ, గుజరాత్, బుందేల్ఖండ్ మీద మహారాష్ట్ర ఆధిపత్యం స్థిరపడింది, ఎస్టాబ్లిష్డ్. మహారాష్ట్రను బెంగాల్ మీద పదే పదే జరిపే దాడిని తట్టుకోలేక బెంగాల్ వారికి ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ బెంగాల్ వాటిని తట్టుకోలేక తదితర చిన్న సంస్థానం మహారాష్ట్రకు లొంగిపోయి కప్పం కట్టాయి. వీళ్ళైతే ఈ బుందేల్ఖండ్ వాళ్ళు దే హెడ్ గివెన్ ద ఒరిస్సా, ఏ ఒరిస్సా తీసుకో మా జోలికి రావు. అంటే భూభాగాల్ని ఎలా పంచిపెట్టుకున్నారు అనేది మనకు సేయింగ్ ఉంది, భూమి నాది అన్న భూమాత పక్కున నవ్వు అన్నట్టుగా. సో భూపతి, భూమి, రాజ్యము, ఇది దీనికోసము పోరాటాలు. దక్షిణాదిన మైసూరు తదితర చిన్న సంస్థలు మహారాష్ట్రలో లొంగిపోయి కప్పం కట్టాయి. వీళ్ళు హైదరాబాద్ని కూడా దే మేడ్ హిమ్ ట్యాక్స్ కట్టేటట్టు హైదరాబాద్ని కూడా వీళ్ళు నియంత్రించారు. 1760లో ఉదిల్ వద్ద జరిగిన యుద్ధంలో నిజాం నవాబ్ చిత్తుగా ఓడిపోయి 62 లక్షల రూపాయల ఆదాయం సమకూరే విశాల భూభాగాన్ని సమర్పించుకున్నారు. అదే ఆనవాయితీలో మనకి ఏమొస్తుందంటే, మనం ఏమన్నా పెద్దవాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఏదో కానుకలు తీసుకెళ్తాం. ఎందుకు? టు ప్లీజ్ హిమ్, అంతకన్నా ఏం లేదు. జస్ట్ టు ప్లీజ్ హిమ్. అంటే మనకి ఎవరితో పని ఉంటుంది అనుకోండి, అప్పుడు కూడా వీ డూ ఇట్. అంటే ఆ పైనుంచి అలా వచ్చి అవశేషంగా మిగిలిన ఇవి సాంప్రదాయమైనటువంటి విషయాలు. మనం ఏమన్నా పని ఉన్నప్పుడు ఒకటి, ముందెప్పుడైనా పని పెడతాడు అన్నటువంటి అవకాశము ఉన్నప్పుడు కానీ వీ డూ దీస్ థింగ్స్. ఉత్తర హిందుస్థానంలో మహారాష్ట్రలో మొఘల్ సింహాసనానికి కీలక శక్తి అయ్యారు. 1752లో ఇమద్ ఉల్ ముల్క్ వజీరు కావడానికి తోడ్పాటు ఇచ్చారు. వజీర్ అంటే మంత్రి. ఇక్కడ మరాఠా వాటిలో పేష్వా అంటేనేమో ముఖ్యమంత్రి. ఢిల్లీ నుంచి పంజాబ్కు పయనించి అహ్మద్ షా అబ్దాలీ ప్రతినిధిని పదవీ భ్రష్టుణ్ణి చేశారు. దీంతో అబ్దాలీతో తగాదా పని తెచ్చుకున్నారు. మహారాష్ట్రలతో అమితుని తీర్చుకోవడానికి అబ్దాలీ ససైన్యంగా భారతదేశం మీద తిరిగి దాడి చేశారు. ఉత్తర హిందుస్థానం పైన ఆధిపత్యం కోసం భీషణ సంగ్రామం ఆరంభమైంది. మరాఠా సర్దార్ చేతుల్లో నానా బాధలు అనుభవించిన రోహిల్ఖండ్ నవాబ్ నజీబుద్దౌలా తోను అవధ్ నవాబు షజావుద్దౌలా తోను అహ్మద్ షా అబ్దాలీ మైత్రి కుదుర్చుకున్నారు. నేను ఇందాక గ్రూపింగ్ అండ్ రీగ్రూపింగ్ అన్న పాయింట్ అన్న, కూటమి మళ్ళీ ఇంకో కూటమి, గ్రూపింగ్ అండ్ రీగ్రూపింగ్. రానున్న యుద్ధం తాలూకు ప్రాముఖ్యాన్ని గుర్తించిన పీష్వా తన మైనర్ కుమారుని నాయకత్వంలో ఒక బలమైన సైన్యాన్ని ఉత్తరాదికి పంపించాడు. కానీ అది సక్సెస్ కాలేదు. ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రకి ఇప్పుడు మిత్రరాజులు కావాల్సి వచ్చారు. కానీ వీళ్ళు లోకడ గ్రూపింగ్ రీగ్రూపింగ్ లో కొంతమందితోని వైరము ఉండడం చేత వీళ్ళకి ఎవరు సహకరించలేదు మహారాష్ట్ర రాజులకి. అందుకని వీళ్ళ ఆ యుద్ధంలో ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది. రాజపుటాన సంస్థానంలో ఆంతరంగిక సంఘర్షణలో మహారాష్ట్రలో లోకడ జోక్యం కలుగజేసుకొని రాజపుత్రుల వద్ద జరిమానాలు కప్పం గుంజుకున్నారు.
ఒకరితోనే మనకి శత్రుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత శత్రుత్వం తగ్గినా కూడా వాడికి లోపల ఉంటుంది, అంటే మైండ్ లో అది ఉంటుంది. అదే మనిషికి ఉన్న గొప్ప మెమరీకి అదును చూసి దెబ్బతీస్తారు. ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఆ శత్రుత్వాన్ని అయితే టోటల్ గా ఎరేస్ చేసే కెపాసిటీ అన్న ఉండాలి, లేదా జాగ్రత్తగా ఉండాలి. అవధ్ భూభాగము ధనరాశులు కాదు అన్ని ప్రయత్నించారు. పంజాబ్ లో తమ దుశ్చర్యల వల్ల సిక్కు నాయకుల ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ మహారాష్ట్రియన్స్ అందరికీ ఎనిమిస్ ఎక్కువయ్యారనేసి ఒక మాటలు చెప్పాలంటే, కాబట్టి మహారాష్ట్రాలు శత్రువుని ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు కూడా వీళ్ళకి కోఆపరేట్ చేయలేదు. ఇవన్నీ చాలక మరాఠా అగ్రసేనాధిపతులు నిరంతర వైరాలు, ఇంటర్నల్ వార్స్, ఇంటర్నల్ డిస్ప్యూట్. 1761 జనవరి 14న పానీపట్ దగ్గర ఉభయ సైన్య పక్షాలు తలపడ్డాయి. ఈ పానీపట్లో చాలా యుద్ధాలు జరిగాయి. అంటే కొన్ని యుద్ధ ప్రదేశాలు ఉన్నాయి, అది కూడా లాస్ట్ టైం వి డిస్కస్ ఇట్. బక్సర్, పానీపట్, కర్నాల్. మరాఠా సైన్యం సంపూర్ణ ఓటమి చవిచూసింది. పేష్వా కుమారుడు విశ్వాసరావు, సేనా నాయకుడు సదాశివరావు భావి, అసంఖ్యాక సైన్యాధికారులు నేల కొరిగారు, చనిపోయారు. ప్రమాణమే 28,000 సైనికులు రణరంగంలో నిహతులయ్యారు. పారిపోయే మరాఠా సైనికులని అఫ్ఘాన్ ఆశ్రితులు వెంటాడి తరిమారు. జాటులు, అహీర్లు, అంటే ఇదొక జాతి. జాట్ల గురించి మనం ఇంతకుముందు ఫార్మింగ్ కమ్యూనిటీ. అహీర్లు, గుజార్లు అందిన మేరకు నిలువు దోపిడీ చేశారు. అంటే ఈ ముగ్గురు కూడా దోపిడీ ముఠాలు. అంటే నాజాయిష్ ఫాయిదా అని ఉర్దూలో ఒక వర్డ్, అంటే అన్డ్యూ అడ్వాంటేజ్. ఇవి జరిగినప్పుడు, మత కులాలు ఇవి జరిగినప్పుడు కూడా మనుషులు చిందరవందరే ఇల్లు వదిలేసి అట్లా ఇట్లా పోతున్నప్పుడు ఈ దోపిడీదారులు వచ్చేసి దొరికిందంతా పట్టుకొని వెళ్తుంది. ఇదొక అనైతిక చర్య. సదాశివరావు భావేకు సహాయంగా ఉత్తరానికి బయలుదేరిన పేష్వా ఈ విషాద వార్తలు విని నిరుత్తరుడయ్యాను. అప్పటికే అనారోగ్యంతో బాడుతున్న పేష్వా ఈ చావు కబుర్తో కృంగిపోయి 1761 ఈ ఎక్స్పైర్. పానీపట్ వద్ద సంభవించిన ఓటమి మహారాష్ట్రకు చావు దెబ్బ. మహారాష్ట్ర ఓటమి వల్ల ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీకి బెంగాల్లోను దక్షిణ భారతదేశంలో తమ అధికారాన్ని దృఢపరచుకోవడానికి అవకాశం దొరికింది. అయితే మనం ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నామో, మొఘలు వాళ్ళ పతనము, లోకల్ రాజుల యొక్క విజృంభణ ఒకవైపు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ఇంకొక సైడ్ నుంచి వాళ్ళ ఆధిపత్యం కోసము ఆ సందర్భంలో టాకింగ్. ఈ విజయం వల్ల ఆఫ్ఘన్లకు లాభించింది ఏమి లేదు. అంటే వాళ్ళు మహారాష్ట్రన్స్ ఓడించారు కాబట్టి వాళ్ళకేమి లాభం కలగలేదు. కనీసం పంజాబ్ను కూడా తమ గుట్టులో పెట్టుకోలేకపోయారు. వాస్తవానికి మూడవ పానీపట్టు యుద్ధము, ఇది ఇప్పుడు జరిగింది 1761లో, భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలనే దానికన్నా ఎవరు పరిపాలించకూడదని నిర్ణయించింది. సో నాట్ మహారాష్ట్రియన్స్, దే ఆర్ ఎలిమినేటెడ్. భారతదేశంలో బ్రిటిష్ అధికార విజృంభణకి దారి ఏర్పడింది. ఇది 1761 పానీపట్ వార్. వి విల్ స్టాప్ హియర్. రేపు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఈ పరిణామాలని తమకు అనుకూలంగా మార్చుకునేసి వచ్చారని చూద్దాము. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.